కృష్ణ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో ఈ యొక్క స్వార్థికుల యొక్క సమావేశ బైబిల్ తరగతి ఈ క్లాస్కి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో పమిడిపాడు స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ ప్రిన్సిపాల్ గారైన మార్క్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి దైవ సందేశాన్ని వివరించవలసిందిగా వారికి తెలియజేస్తూ వారిని స్థలానికి ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీకు వినిపిస్తుందండి? నాకు హ్యాండ్ మైక్ కావాలి. అవునా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చేసినటువంటి దైవజనులకును, నాగులవరంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సహోదరులకును అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని అందించడానికి గాను నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజనులు మోషా గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేను మోషా గారు అంత చక్కగా చెప్పలేకపోయినప్పటికీ నాకు తెలిసినట్టు విధానంలో చక్కగా నేను కూడా మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కువగా బోర్డు వాడను. సహోదరులు ఎక్కువగా బోర్డు వాడుతూ ఉంటారు. నాకు మాత్రం ఎక్కువగా బోర్డు వాడనండి. కాబట్టి నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఒక చిన్న మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అనే మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుచున్నటువంటి మాటలు ఇవి. ఆయన ఏమని తెలియపరుస్తున్నాడంటే, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అనగా క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడో, ఎందుకు వెళ్ళబోతున్నాడో, ఆయన వెళ్ళే విధానము కూడా ఆయనకి స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు ప్రభువారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే ఆదరణకర్తను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళిన తర్వాత ఆయనను మీ యొద్దకు పంపుదును అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే క్రైస్తవ ప్రపంచములో క్రైస్తవులు అనేక విషయాలు చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా దేవుడు తన కార్యములను ఎలాగ జరిగించాడు అనే విషయంలో అందరికీ క్లారిటీ అనేది ఉన్నది. అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. అదేవిధంగా పాత నిబంధన గ్రంథము తరువాత క్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యముల విషయంలో కూడా అందరికీ క్లారిటీ ఉంది. అందరికీ అర్థం అవ్వగలుగుతుంది. అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆయన ఏం చేశాడు, ఎలాంటి కార్యములు చేశాడు, ఎందుకు చేశాడు, ఆయన ఎందుకు మరణించాడనే విషయాలన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు పాత నిబంధన గ్రంథములో
తనను తాను దేవుణ్ణని ప్రజలు తెలుసుకోవడానికి అనేక రకాలైనటువంటి అద్భుతాలు సూచక్రియలు ప్రవక్తల ద్వారా తానే అనేక విధములుగా దేవుడు జరిగించాడు పాత నిబంధన గ్రంథములో. ఆ విషయం మనందరికి కూడా తెలుసు, దానిలో డౌట్ ఏం లేదు. అదేవిధంగా ఆ తండ్రి అయినటువంటి దేవుడే క్రీస్తు ప్రభువారి ద్వారా కూడా అద్భుతాలు సూచక్రియలు జరిగించాడు. క్రీస్తు చెయ్యలేదు, క్రీస్తు ద్వారా దేవుడు అద్భుతాలు సూచక్రియలు చేశాడనే విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అపోస్తుల కార్యాల గ్రంథములో చూద్దాం, కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథములో 2వ అధ్యాయము 22వ వచనములో ఈ మాట రాయబడింది. జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలు వారులారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి క్రీస్తు ప్రభువారి ద్వారా ఎవరు అద్భుతములు సూచక్రియలు జరిగిస్తున్నారు అని ప్రశ్న వేసుకున్నట్లయితే అది తండ్రి అయినటువంటి దేవుని ద్వారా క్రీస్తు చేస్తున్నాడు ఈ భూలోకములో అనేది మనం అందరం కూడా గమనించాలి. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు పలికిన మాట దేవునిది. క్రీస్తు చేసినటువంటి ప్రతి సూచక్రియ కానీ అద్భుతము కానీ అది కూడా దేవుని ద్వారా క్రీస్తు ప్రభువారు జరిగించాడనే విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి. పాత నిబంధన గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చూపించాల్సినటువంటి ఒకవేళ చూపించండి అని అంటే, మీరందరూ కూడా మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము 39వ వచనమును మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడిందో చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 39వ వచనము. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడని కేకల వేసిరి. అక్కడ జరిగినటువంటి సందర్భము మీకు తెలుసు, అనేక సందర్భాల్లో మీరు విని ఉంటారు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మీరు గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఏలియా, అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి బయలు ప్రవక్తలు, ఈయన ఒక్కడే, వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సమయంలో ఇజ్రాయేల్ జనాంగము వారందరూ కూడా కొండ మీదకి ఎందుకు వెళ్ళారంటే, ఇజ్రాయేల్ జనాంగంలోనే అక్కడ ఉన్న ప్రజలందరిలో కూడా 2 తలంపులు వచ్చినాయి. బయలుదేవుడు దేవుడా, యెహోవా దేవుడని కన్ఫ్యూజన్ అనేది వచ్చింది ప్రజల్లో. కన్ఫ్యూజన్ అనేది రాగానే ఎందుకు రెండు తలంపుల మధ్య మీరు తలబడుచున్నారు? యెహోవాయే దేవుడని మీరు తెలుసుకోవాల్సిన అవసరము సమయం వచ్చినది, తెలుసుకోండి అనే విషయాన్ని తెలియపరచడానికి ఆయన వారితో ఛాలెంజ్ విసిరి అక్కడ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని అక్కడ దిగి వచ్చిన సమయంలో ప్రజలందరూ కూడా ఏం కేకలు పెట్టారండి? యెహోవాయే దేవుడని కేకలు వేశారు. 2 తలంపుల మధ్య ఉన్నటువంటి వీరు ఎన్ని తలంపుల్లోకి వచ్చారు? ఇప్పుడు ఒక తలంపులోకి వచ్చారు, ఒక క్లారిటీలోకి వచ్చారు, అనగా ఒక విధానంలోనికి వచ్చేసారు. యెహోవాయే దేవుడని వాస్తవంగా అక్కడ తెలుసుకున్నారు. అలాగా ఒకవేళ అక్కడ గనుక ఆయన ఆ కార్యమును జరిగించకపోతే యెహోవాయే దేవుడని తెలుసుకోగలిగే వాళ్ళ ప్రజలు తెలుసుకునేవాళ్ళు కాదు. అయితే ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో అనేకములు జరిగించాడు. తద్వారా యెహోవా దేవుడని ప్రజలు తెలుసుకున్నారు పాత నిబంధన గ్రంథంలో. రెండవది, క్రీస్తు ప్రభువారి యొక్క విధానంలోకి వచ్చినప్పటికీ క్రీస్తు ప్రభువారి ద్వారా కూడా దేవుడు అద్భుతములు సూచక్రియలు జరిగించాడు. కారణం ఏంటంటే, కేవలము క్రీస్తు ప్రభువారు గొప్పవాడని, ఈయన గొప్ప దేవుడని, లేకపోతే గొప్ప కార్యములు చేసేవాడని, అనేక మంది ఆయన్ని వెంబడించాలని, ఈయన పెద్ద గొప్పవాడని తెలుసుకోవడానికి కాదు. దేవుడు క్రీస్తు ప్రభువారి ద్వారా కేవలము అద్భుతాలు సూచక్రియలు చేయించడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే, ఆయన దేవుని కుమారుడని ప్రజలందరూ కూడా
విశ్వసించులాగున. కేవలము ఆ కారణము చేత దేవుడు క్రీస్తు ప్రభువారి ద్వారా అనేక కార్యములు జరిగించాడు. ఎన్నో కార్యములు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయం మనకి ఎక్కడ ఎలాగ తెలుసుకోగలమంటే యోహాను సువార్తలో మనకి స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుకుందామండి. 30-31 వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. ఏమి వ్రాయబడను? సూచక్రియలను గురించి, అనేక రకాలైనటువంటి కార్యములు క్రీస్తు ప్రభువారు చేశాడని, వీటి ద్వారా మీరు ఆయన దేవుని కుమారుడని మీరు నమ్మాలని దేవుడు ఆయన ద్వారా కార్యములు చేయించాడు. అంతవరకు మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చినటువంటి కన్ఫ్యూజన్ అంత ఏంటంటే, క్రీస్తు ప్రభువారు చెప్పాడు కదా, నేను వెళ్ళబోతున్నాను, వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపుతాననే మాటను చెప్పాడు కదా. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి క్రైస్తవ ప్రపంచంలో, అనగా ఆదరణకర్తను వచ్చిన దగ్గర నుంచి క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది ఆ ఆదరణకర్త వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎందుకు జరిగించాడో, ఎలాగ జరిగించాడో, ఏ ఉద్దేశంతో జరిగించాడనే విషయాల్లో క్రైస్తవ ప్రపంచము, నేటి క్రైస్తవ ప్రపంచము చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది. గజిబిజి అయిపోతా ఉన్నారు చాలామంది. ఎందుకు అలాగ గజిబిజి అవుతున్నారనేది కొన్ని విషయాలను నేను మీకు చెప్పడానికి నేను ఈ యొక్క సమయంలో ప్రయత్నం చేస్తానండి. అంటే క్రీస్తు ప్రభువారు ఎందుకు చేశాడని కాదు నేను చెప్పదలుచుకున్న అంశము, దేవుడు ఎందుకు చేశాడనేది కాదు నేను చెప్పదలుచుకున్న అంశము. క్రీస్తు ప్రభువారు వెళ్ళిన తర్వాత అపోస్తుల ద్వారా దేవుడు చేసినటువంటి కార్యముల గురించి, వారి ద్వారా దేవుడు ఎందుకు జరిగించాడనే విషయమును గురించి నేను స్పష్టంగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని నేను తలంచు ఉన్నాను. అయితే క్రీస్తు ప్రభువారు ఆయన ఆదరణకర్తను నేను పంపిస్తాను అనే మాటను చెప్పాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వచ్చే సమయంలో ముందుగానే ఆయన గురించినటువంటి సమాచారం అనేక విధములుగా మనకు రాయబడి ఉంది. ఈ విషయము యోహాను గారు చెప్పాడు, ఇదే విషయము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఇదే విషయము యావేలు ప్రవక్త చెప్పాడు, ఇదే విషయము అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా నెరవేర్పు అనేది జరగటం అనేది అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని విషయాలను, కొన్ని వచనాలను నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా మీరు అందరూ కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనమును మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనం అండి. యోహాను గారు తెలియపరుచున్నాడు. ఏమని తెలియపరుచున్నాడు అంటే, నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మము ఇచ్చునని వారికి తెలియపరుచున్నాడు. నేనైతే ఆయనకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను, మీకైతే నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఆయన మాత్రము మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడనే మాటను చెప్తున్నాడు. ఇదే విషయము యోహాను సువార్తలో 1వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఇదే విషయము మనకు రాయబడి ఉంది. చదవండి అది ఆ వచనము కూడా. 1వ అధ్యాయము 33వ వచనం అండి. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పెను. జాగ్రత్తగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరిని గురించి ఈయన మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. నేనైతే మీకు బాప్తిస్మము నీళ్ళల్లో ఇస్తున్నానయ్యా అనే మాటను చెప్తున్నాడు. ఆయనైతే పరిశుద్ధాత్మలో నీకు బాప్తిస్మం ఇస్తాడనే మాటను చెప్తున్నాడు.
ఇదే మాట క్రీస్తు ప్రభువారు మాట్లాడాడు. 1వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. కొంచెము అమ్మ మీకు అర్థం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉండిద్ది. కొంచెం జాగ్రత్తగా అటెన్షన్ ఇచ్చి వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అనేక మంది గలిబిలి చేస్తున్నారు క్రైస్తవ ప్రపంచాన్ని. ఇది అర్థం కాకపోతే ఎడుబడితే మనం అటు వెళ్ళటానికి అవకాశం ఉండిద్ది. అందుకే దీని గురించి ఒక క్లారిటీకి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. ఒక అండర్స్టాండింగ్లోకి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడుచున్నాడు ఇక్కడ 1:5 అపోస్తుల కార్యాల గ్రంథంలో, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిదరనెను. క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. యోహాను గారు ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని క్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ మాట్లాడుచున్నాడు. అవునా కాదండి? అదే విషయాన్ని మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? యోహాను గారైతే నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చాడయ్యా, కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిదరని వారితో చెప్తున్నాడు. ఇంతకీ ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందింది ఎంతమంది? ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందింది ఎంతమంది అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆ పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆలోచన ఎంతమంది పొందారనే ఆలోచనలోకి మనం వెళ్ళబోయే ముందుగా ఆయన వచ్చిన తర్వాత భూలోకములో పరిశుద్ధాత్మ చేసే కార్యములు ఏంటివి, ఎలాంటి కార్యములు ఆయన చేస్తాడు అనే విషయాన్ని గురించి కూడా మనం ప్రశ్నించుకున్నట్లయితే కొన్ని వచనాలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనమును మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 26వ వచనమును మనం చదువుకుందాం. ఆదరణకర్త అనగా సమస్తమును కూడా మీకు బోధించి, ఎందుకు ఆదరణకర్త రాబోతున్నాడో ఆయన యొక్క ఉద్దేశమును కూడా అక్కడ చెప్తున్నాడు. ఆయన ఆదరణకర్త వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? సమస్తమును కూడా మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆదరణకర్త వచ్చి ఆయన ఏం చేస్తాడంటే, నేను మీకు ఏదైతే బోధించానో వాటిని మీకు జ్ఞాపకము చేయును అనే మాటను చెప్తా ఉన్నాడు. ఏం చేస్తాడంట? ఆయన వచ్చి జ్ఞాపకం చేస్తాడంట. ఏంటి జ్ఞాపకం చేసేది? క్రీస్తు ప్రభువారు బోధించినటువంటి బోధను జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి వాక్యము సహోదరులను అడుగుతాను, ఏమనుకోకుండా కోపడకుండా చెప్పండి. గత వారంలో సహోదరులు మోషే గారు ఏం వాక్యం చెప్పాడు? ఆదివారమున. అమ్మ నువ్వు చెప్పొద్దు, నువ్వెందుకు కొంచెం స్పీడ్గా ఉన్నావు, మిగిలిన వాళ్ళు చెప్తారు. ఏం వాక్యం చెప్పాడు? గత ఆదివారమున మోషే గారు స్థానిక సంఘంలో ఏం వాక్యం చెప్పారు? అమ్మ మీ అందరికి గుర్తుందా? చెప్తే ఏమైద్దో, చెప్పకపోతే ఏమైద్దో అని భయపడగాకండి. చెప్పండి, గుర్తుందా? అన్ని సందర్భాల్లో గుర్తుండవు. కొన్ని మన మనసుకు హత్తుకున్నాయి అనుకోండి, బాగా గుర్తుంటాయి. కానీ అన్ని అంశాలు మనకు గుర్తుండవు కదా. మీకే కాదు, నాకు గుర్తుండవు, ఈవెన్ మోషే గారికి కూడా గుర్తుండవు. ఎందుకంటే ఎక్కడ ఏం వాక్యం చెప్పామనేది, గత సంవత్సరంలో పలానా చోట ఏం వాక్యం చెప్పామనేది మోషే గారికి గుర్తుండదు. అందుకే ఇక్కడ గమనించండి, మనలాంటి మనుషులే అపోస్తులు కూడా, 12 మంది శిష్యులు కూడా, వారికి క్రీస్తు ప్రభువారు అనేక విషయాలు బోధించారు. ఆ బోధించినటువంటి బోధ ఎవరిది? తండ్రిది. అవునా? తండ్రి బోధించినటువంటి బోధ క్రీస్తు ప్రభువారికి బోధిస్తే, ఆ క్రీస్తు శిష్యులకు బోధించాడు. ఆ బోధించినటువంటి విషయాలన్నీ కూడా క్రీస్తు శిష్యులకు గుర్తుంటాయా అంటండి? గుర్తుండవు. అందుకే ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడో తెలుసా? నేను మీకు బోధించినటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆదరణకర్త రావడానికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి భూమి మీదకి.
ఆయన రావటానికి ఆయన చేయవలసింది పనులు కొన్ని ఉన్నాయి. ఆ క్రియలు జరిగించడానికి ఆయన రాబోతున్నాడు. వాటిలో ప్రధానమైనది నేను మీకు బోధించినటువంటి బోధ మీరు మర్చిపోకుండా మీకు జ్ఞాపకము చేయటానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే 15వ అధ్యాయం 20వ వచనంలో కూడా యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనమును మనం చదువుకుందామండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి ఆ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఒకటి, మీకు నేను చెప్పినటువంటి బోధన జ్ఞాపకం చేస్తాడు. రెండు, నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడనే మాటను చెప్తున్నాడు. నన్ను గూర్చి ఆయన సాక్ష్యము చెప్పటానికి ఆయన రాబోతున్నాడు అనే మాటను చెప్పాడు. 16వ అధ్యాయము 13వ వచనమును మనం చదువుకుందాం. ఆయన ఏమి చేయడో కూడా అక్కడ చెప్పాడు. 13వ వచనం అండి, 16, 13. ఆయన తనంతట తాను ఏమీయూ బోధింపక, అంటే పరిశుద్ధాత్మనికి కూడా లిమిటేషన్ అనేది ఉంది, కట్టడి అనేది ఉన్నది. లిమిటేషన్ అంటే తనంతట తాను ఏమి చేయటానికి లేదు. క్రీస్తు ప్రభువారు కూడా తనంతట తాను ఏమి చేయటానికి లేదు. నేను నా చిత్తమును నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి చిత్తమును చేయటానికి వచ్చానని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు కూడా భూలోకమునకు వచ్చిన సమయంలో తనంతట తాను ఏమి చేయక మీకు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును అనే మాటను చెప్పాడు. నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును అనే మాటను చెప్పాడు. అమ్మా, దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనము? రైట్, చక్కగా చెప్తున్నారు. తనంతట తాను ఏమీ బోధించక, నేను ఏదైతే బోధించానో వాటిలోనివి తీసుకొని మీకు బోధించును. సొంతగా బోధించడానికి వీల్లేదు. క్రీస్తు ప్రభువారు కూడా సొంతగా బోధించడానికి వీల్లేదు. తండ్రి ఆజ్ఞాపించినది క్రీస్తు చేయాలి, తండ్రి ఆజ్ఞాపించినది పరిశుద్ధాత్ముడు చేయాలి. వారు ఎవరైనా కానీ ఈ రోజుల్లో కూడా తండ్రి ఆజ్ఞాపించినదే మనము కూడా చేయాలి. అంతే, తండ్రి ఆజ్ఞాపించినదే మనము కూడా చేయాలి. ఆజ్ఞాపించినది ఎవ్వరు కూడా చేయటానికి వీలు లేదు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమొచ్చినాడు చూడండి 15వ వచనములో, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని నీకు తెలియజేయనని నేను చెప్పి తిని అనే మాటను చెప్తున్నాడు. అయ్యా, నేను ఏదైతే మీకు బోధించానో వాటినే ఆయన మీకు బోధిస్తాడు. సొంతగా ఏమి బోధించుడు. ఎందుకంటే మనమందరము కూడా మన యొక్క జ్ఞాపక శక్తి, మన యొక్క తెలివితేటలు దేవునికి తెలుసు. అదేవిధంగా అపోస్తుల యొక్క తెలివితేటలు, అపోస్తుల యొక్క జ్ఞాపక శక్తి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారి యొక్క విధానములో వారికి తెలియచేయటానికి, క్రీస్తు ప్రభువారు బోధించే బోధన వారికి జ్ఞాపకం చేయటానికి, వారిని నడిపించడానికి పరిశుద్ధ ఆదరణకర్తను భూమి మీదకి పంపించడం అనేది జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇంకా ఆదరణకర్త ఏమి చేయబోతున్నాడంటే 16వ అధ్యాయము 8వ వచనమును మనం చదువుకున్నట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. ఏమంటున్నాడు చూడండి, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమునకు ఒప్పుకొనజేయును అనే మాటను చెప్పాడు. ఏం చేస్తాడంటే ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అనే మాటలు తెలియపరిచాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ కూడా అందరి చేత పాపం ఒప్పించులాగున, నీతిని గురించి బోధించులాగున అనేక విషయాలు చేయటానికి ఆదరణకర్త భూమి మీదకి రాబోచున్నాడు. అప్పటికి క్రీస్తు ప్రభువారు వెళ్ళక మునుపు నేను ముందుగానే మీకు చెప్పాను, నేను వెళ్ళబోతున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త
ఆదరణకర్త చేసే కార్యముల గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయనైతే నీడల్లో ఇచ్చాడు, అయితే ఆయనైతే పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడనే మాట చెప్పాడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందింది ఎంతమంది, ఎవరు పొందారు అనే విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా, ఎందుకంటే అనేక సంఘములలో అనేక బోధకులు బోధించినటువంటి విషయం ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్నది సుమారుగా 120 మంది తీసుకున్నారని చెప్పేవాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. వారిలో నేను పేరు చెప్పడానికి ఇష్టపడను, కానీ అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వాక్యము వారు చదువుతున్నారు, గ్రంథాన్ని వారు పరిశీలన చేస్తున్నారు, చేయకుండానే అలాగే ఉన్నదని వారు ఆలోచనతో వారి సొంత అభిప్రాయంతో మాట్లాడుతున్నారు అనేది నాకైతే తెలియదు, కానీ గ్రంథం మాత్రము చాలా స్పష్టంగా తెలియపరుచున్నది. ఎంతమంది అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారనేది చాలా క్లియర్గా అక్కడ రాయబడింది. మీరు చూడండి, క్రీస్తు ప్రభువారు కూడా ఎవరికి చెప్తున్నాడో చూద్దాం. లోకాసువార్త 24వ అధ్యాయము 49వ వచనమును మనం చదువుకున్నట్లయితే క్రీస్తు ప్రభువారు ఎవరికి బోధించున్నాడో చూడండి. 24వ అధ్యాయము 49వ వచనమును మనం చదువుకుందామండి. 48, 49. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఎవరితో చెప్తున్నాడు ఇది? శిష్యులతో మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా అందరూ కూడా గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు కూడా పట్టణంలో నిలిచియుండుడని ఆయనతో చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారితో చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే శిష్యులతో మాట్లాడుతున్నాడు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము ఆయన పునరుద్ధానం చెందే సమయంలో కూడా క్రీస్తు ప్రభువు అదే విషయాన్ని శిష్యులకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనమును మనం చదువుకున్నట్లయితే 4వ వచనము, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అనే మాట చెప్తున్నాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అనే మాట చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టమని చెప్పిన సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే, మీరు కింద వచనాల్లో మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే చూడండి, 12వ వచనంలో మనం చదువుకుందాం. ఒకసారి చూడండి అక్కడ. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండలో నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదంకినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా అని రాశాడు క్లియర్ గా. ఎంతమంది ఉన్నారు అక్కడ చెప్తున్నాడు. ఎవరెవరు ఉన్నారంటే అక్కడ యోహాను, యాకోబు, ఆంద్రేయ, చదవండి, తోమా, బర్తలోమాయి, మత్తాయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, జెలెతో అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధా అనువారు. అందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 15వ వచనంలో చెప్పాడు ఎంతమంది అనేది. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. ఎంతమంది కూడి ఉన్నారండి అక్కడ? అది ఖర్చు. ఎంతమంది కూడి ఉన్నారండి? సుమారుగా 120 మంది అక్కడ కూడుకొని ఉన్నారండి. అమ్మ, మీరు కూడా అందరూ కూడా జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
దైవజనులో చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమందికి మాత్రం తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఈ యొక్క విషయాన్ని మరలా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. 120 మంది ఉన్నారనే విషయాన్ని అక్కడ అపోస్తుల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయము 15వ వచనంలో క్లియర్గా రాశాడు 120 మంది అని. ఎంతమంది అండి? ఎంతమంది అండి కృష్ణ గారు? 120 మంది. 120 మంది ఉంటే ఇదేంటి? ఛార్జింగ్ లేదు కావాలి. 120 మంది ఉంటే ఇక్కడ ఈ వచనాన్ని పట్టుకొని అనేక మంది పెంతుకొస్తు వారు కానీ, అనేక మంది రకరకాల సంఘాల్లో పనిచేసే బోధకులు కానీ ఈ విషయాన్ని పట్టుకొని, అయ్యా అక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు, అందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారని అనేక మంది చెప్తా ఉన్నారు ఈ రోజుల్లో. కానీ అక్కడ క్లియర్గా రాయబడినటువంటి విషయాన్ని, కింద వచనాల్లో రాయబడినటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లా. ఏం రాయబడిందో ఒకసారి మనం అందరం కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనము 120 మంది అందరూ కూడా మేడగదిలోకి వచ్చారా రాలేదా? అందరూ కూడా వచ్చారండి. వస్తే అక్కడ ఏం జరిగిందంటే, మీరు 1వ అధ్యాయంలో 23వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటే అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. అప్పుడు వారు యూస్తువను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యేసేపు మత్తీయ అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లు ప్రార్థన చేసిరి. ఎట్లని ప్రార్థన చేసిరి? దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు, 12 మంది శిష్యుల్లో ఒక ఆయన ఏమైపోయాడు? తప్పిపోయాడు. ఆయన పేరు ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు కాబట్టి ఆ 12 మంది శిష్యులు కాబట్టి ఒక ఆయన చనిపోయాడు కాబట్టి ఆ స్థానమును భర్తీ చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చీట్లు వేస్తా ఉన్నారు ఒక ఆయన ఎన్నుకోవడానికి. ఆ వెన్నుకున్న సమయంలో ఎవరి పేరు మీద వచ్చిందండి? మీరు చెప్పకండి బ్రదర్స్, మీరు చెప్పండి అమ్మా, ఎవరి పేరు మీద వచ్చింది? అమ్మా ఏంది సీరియస్గా చూస్తున్నారు? ఏంది ఎవరి పేరు మీద వచ్చిందండి? మత్తీ పేరు మీద వచ్చింది. మత్తీ పేరు మీద వచ్చితే మత్తీని ఎన్నుకుంటే ఇప్పుడు టోటల్గా ఎంతమంది అయ్యారు? 12 మంది శిష్యులు అయ్యారు. ఇది అప్పటికి పెంతుకొస్తు పండగ దినము రాలా. పెంతుకొస్తు పండగ అనేది రానప్పటికీ ఆ పెంతుకొస్తు పండగ రాక మునిపే ముందుగా జరుగుతున్నటువంటి సంభవాలు ఇవన్నీ. ఏంటిది? వాళ్ళందరూ కూడా మేడగదిలోకి రావటము, అదేవిధంగా వీళ్ళందరూ కూడా చీట్లు వేసి ఆ యొక్క 12వ వ్యక్తిని ఎన్నుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతున్న సంభవాలు ఎప్పుడు జరుగుతున్నాయంటే పెంతుకొస్తు పండగ దినమునకు ముందు ఇవన్నీ కూడా కార్యములన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే జరిగిన తర్వాత పెంతుకొస్తు పండగ దినం వచ్చింది. పెంతుకొస్తు పండగ దినం రాగానే అక్కడ ఏం జరిగింది మనందరికి కూడా తెలుసు. 1 నుండి 4 వచనాలు ఏం జరిగిందంటే, ఏం జరిగింది అక్కడ? పెంతుకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అనే మాట ఉంది. అందరూ అంటే ఎంతమంది? అందరంటే ఎంతమంది అనగానే సహోదరు చెప్పింది 120 మంది అని. సహోదరు చెప్పింది ఎందుకంటే ముందు మనం చదువుకున్నాం కదా 120 మంది అని. అయితే ఇప్పుడు ముందు చదువుకునే రోజుల గురించి కదా మనం మాట్లాడుకుంటుంది, చీట్లు వేసిన రోజుల గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. ఇప్పుడు ఈ రోజు పెంతుకొస్తు పండగ దినముల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పెంతుకొస్తు పండగ దినమున అందరూ కూడా అక్కడ చేరి ఉండ్రి అనే మాట రాయబడింది. ఎంతమంది చేరి ఉన్నారనేది కింద వచనంలో చెబుతాడు. మీరు చూడండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగినటువంటి వారు ఎంతమంది?
ఎంతమంది అంటే మీకు నేను వచనం చూపిస్తాను చూడండి. 14 వచనం చదవండి. ఇప్పుడు 14 వచనం చదవండి. అయితే పేతురు 11 కూడా లేచి ఆ 11 కూడా లేచి నిలచి బిగ్గరగా వారితో ఇట్లా ఇదేంటి? ఇందాక 120 మంది అని చదువుకున్నాం కదా, ఇక్కడ 11 మందితో కూడా లేచి నిలబడి అని అంటే, ఇప్పుడు అక్కడ ఉన్న 11 మందితో కూడా లేచి నిలబడంటే 11 మంది ప్లస్ పేతురు గారు ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. ఇప్పుడు ఆ 11 మందిలో కూడా ఈ పేతురు ఏం చేశాడంటే లేచి నిలబడి మాట్లాడసాగాడు. అనగా ఆ మేడగదిలో పెంతుకొస్తు పండుగ దినమున ఉన్నది ఎంతమంది? ఎంతమంది అండి? 120 మందా? 12 మందా? మీరే చెప్పాలా? ఆరోన్ గారు 12 మందా 120 మందా? 2 మంది. అమ్మ మీరు చెప్పండి, ఆయనకి తెలియదు. మీరు చెప్పండి. 120 మందా 12 మందా? 12 మందేనా? 12 మంది అని మీకు ఎలాగ తెలుసు అంటే, ఇక్కడ 14వ వచనములో స్పష్టంగా వ్రాయబడి ఉంది. 11 మందితో కూడా లేచి నిలబడి పేతురు మాట్లాడసాగెను. ఇంకొక విషయం తెలుసా? ఈ పెంతుకొస్తు పండగకు ముందు 120 మందితో కూడా లేచి ఆయన నిలబడి మాట్లాడసాగెను అనే మాట పెట్టాడు అక్కడ. మీరు చదవండి ఆ మాట. ఇప్పుడు 15వ వచనం చదవండి. 1:15. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులతో కూడా కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. అక్కడ 120 మంది ఉన్నారు. అక్కడ వాస్తవమే. పెంతెకొస్తు పండుగ దినమునకు ముందు 120 మంది ఉన్నారు. వాస్తవమే. వారి మధ్యలో కూడా లేచి నిలబడింది పేతురు గారు మాట్లాడింది వాస్తవమే. అది కరెక్టే. అక్కడ స్త్రీలు కూడా ఉన్నారనే విషయం కూడా కరెక్టే. కానీ ఇక్కడ పెంతెకొస్తు పండుగ దినము వచ్చే సమయానికి ఆ మేడగదిలో ఉన్నది కేవలము 12 మంది మాత్రమే. అందుకే ఇక్కడ పేతురు గారు 11 మందితో కూడా లేచి నిలబడి మాట్లాడసాగను. ఒకవేళ 120 మంది ఉంటే 120 మందితో కూడా ఆయన వారి మధ్యలో కూడా లేచి నిలబడి మాట్లాడసాగననే మాట రాయాలి కదా ఇక్కడ. అలాగ రాయలేదు. అనగా కేవలము పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇక్కడ పొందినది ఎంతమంది? అమ్మా అమ్మయ్యా, అర్థమైంది మీకు? 12 మంది మాత్రమే. ఈ 12 మంది ద్వారా దేవుడు అద్భుతాలు మహత్కార్యాలు చేయించాడు వీరి ద్వారా కూడా. ఎందుకు చేయించాడు అనేది నేను కొన్ని విషయాలను మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు పాత నిబంధన గ్రంథంలో చేశాడు. క్రీస్తు ప్రభువారు వచ్చి కూడా దేవుని ద్వారా అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు. అదే దేవుడు అపోస్తుల ద్వారా కూడా ఆదరణకర్తను పంపించి అనేక కార్యాలు చేయించాడు. ఎందుకు అపోస్తుల ద్వారా చేయించాడు అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. వారు చేసిన విధముగా మనము కూడా చేయొచ్చా ఈ రోజుల్లో? ఏమండి? వారు చేసిన విధముగా మనము కూడా చేయొచ్చా, లేకపోతే చేయలేమా? లేకపోతే వారికి మనకు వ్యత్యాసం ఏంటనేది మనకు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రీస్తు ప్రభువారు అపోస్తులతో బోధించే సమయంలో వారితో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడిందో ఒకసారి చూద్దామండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు సర్వశక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటను జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. యెరూషలేములోను యోదయ సమరయ భూదిగంతముల అంతము వరకు నాకు సాక్షులయ్యుందురు అనే మాట చెప్పాడు. ఏమండి? 12 మంది శిష్యులు భూదిగంతముల వరకు సాక్షులై ఉండాలి దేవునికి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యెరూషలేములో అయితే వాళ్ళు మాట్లాడే భాష అందరికి అర్థమైంది. మరి యోదయ సమరయ భూదిగంతముల వరకు వచ్చినప్పుడు వీళ్ళు ఆ భాష మాట్లాడగలరా?
మాట్లాడగలరా? ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చారనుకోండి, తెలుగు మాట్లాడగలరా? ఇప్పుడు తమిళనాడు వచ్చాడని, కేరళ వచ్చారని, తోమ వచ్చారని కొన్ని ఆనవాళ్ళు మనకు చూపిస్తూ ఉన్నారు. ఆయన కేరళ వచ్చి, తమిళనాడు వచ్చి ఈ భాష నేర్చుకొని మాట్లాడా, నేర్చుకోకుండానే మాట్లాడా? నేర్చుకొని మాట్లాడాడు. ఏమండి? ఒక భాష నేర్చుకుంటే తర్వాత మాట్లాడాడు. అదిగో సహోదరులు చెప్పారు. నేర్చుకుని మాట్లాడారా, నేర్చుకోకుండా? అసలు నేర్చుకోవటం మొదలు పెడితే ఈ దేశంలో ఉన్న భాషలన్నీ వాళ్ళు నేర్చుకోవటమే సరిపోయింది వాళ్ళు బ్రతికినంత కాలంలో. కాదు, అలా కాదు. దేవుడు వారికి ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే అన్ని భాషలు మాట్లాడటం అనే వరాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. అదేవిధంగా శక్తినిచ్చాడు. మీరు గమనించండి, వారి ప్రయాణాల్లో జరిగే ఆపదల నుండి కాపాడబడడానికి వారికి శక్తి కావాలి, ప్రయాణం చేయడానికి వారికి శక్తి కావాలి. ప్రతి దేశం వెళ్ళినప్పుడు ఆ దేశంలో నుండి భాషలు మాట్లాడటానికి వారికి అన్ని భాషలు అన్నీ కూడా కావాలి. ఎక్కడికి వెళితే ఆ భాష వాళ్ళు మాట్లాడగలగాలి. నేర్చుకోవటము ఈ నేర్చుకొని మాట్లాడటానికి సమయం లేదు, వాళ్ళకి సమయం లేదు. వారు కూడా మనలాంటి వాళ్ళే, సమయం వచ్చినప్పుడు మరణిస్తారు కదా. అందుకే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వరములను దేవుడు వారికి దయచేశాడు. వారు ఎక్కడికి వెళ్ళినా ఈ ఊరు వస్తే మన భాష మాట్లాడతారు, తమిళనాడు వెళ్తే తమిళం మాట్లాడతారు, కర్ణాటక వెళ్తే కన్నడ మాట్లాడతారు, అమెరికా వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడతారు, పాకిస్తాన్ వెళ్తే ఉర్దూ మాట్లాడతారు. ఏ దేశం వెళ్ళినా కానీ ఆ భాషను డైరెక్ట్గా మాట్లాడే గొప్ప వరాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. వరమును మాత్రమే కాదు ఆయన వారి ద్వారా అనేక కార్యములు జరిగించాడు. ఎందుకు జరిగించాడంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి భక్తి భావాలతో ప్రజలందరూ కూడా నిండుకొని ఉన్నారా లేదా? మన దేశం వస్తే మన దేశంలో సువార్త ప్రకటించడము సామాన్యమైన విషయం కాదు. మన దేశంలో విగ్రహారాధన ఎక్కువ. ఇక్కడికి వచ్చి దేవుని వాక్యమును ప్రకటించాలంటే వారి చేతిలో ఏమి లేదు. ఇప్పుడు మీ చేతిలో అయితే బైబిల్ గ్రంథాలు ఉన్నాయండి, వాళ్ళ చేతిలో ఉన్నాయా? బైబిల్ ఉన్నప్పుడు లేదు. వాళ్ళు వచ్చి దేవుని వాక్యం ప్రకటించాలంటే ఇది నిజమని ఎలాగ నమ్మాలి మేము అని ప్రశ్నిస్తాడు కృష్ణ గారు. ఏమండి, నీకు నేను వచ్చి వాక్యం చెప్పే సమయంలో ఇది వాస్తవమని నువ్వు ఎలాగ నిరూపించగలవు, ఇది సత్యమని నువ్వు ఎలా నిరూపించగలవు, ఆయన వచ్చాడని నువ్వు ఎలాగ చెప్పగలవని ఆ రోజుల్లో గ్రంథం లేదు కనుక మనం ప్రకటిస్తే నాకు సాక్ష్యం ఏది, రుజువేది, నాకు విట్నెస్ అనగా ఏదన్నా ఇది చూపించని మనం అడగడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రోజుల్లో చూపించడానికి వాళ్ళ దగ్గర ఏముంది? ఏమీ లేదు. బైబిల్ గ్రంథం లేదు, ఏమీ లేదు. వీళ్ళు వెళ్ళి వాక్యం చెప్పి అనేక మందిని మార్చాలి. ఎలాగ మార్చగలరు వీళ్ళు? ఎలాగ మార్చగలరండి? అందుకే దేవుడు ఏం చేశాడంటే వెనువెంట అద్భుతములు సూచక్రియలు చేయించడం ద్వారా వాక్యమును స్థిరపరచుట కొరకు దేవుడు అద్భుతాలు సూచక్రియలు చేయించాడు. చూడండి, వాక్యమును మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలా రాయబడిందో మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనమును మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనము. చదువుతారా? వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియలను బట్టి సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వెనువెంట జరుగుచూ వచ్చినటువంటి సూచక్రియల వలన, సూచక్రియలు చేసింది వీళ్ళందరికీ బాగులేదు కావాలి, అయ్యో పాపం వీళ్ళని స్వస్థపరుద్దామనే ఉద్దేశంతో కాదు దేవుడు అక్కడ చేయించింది. అపోస్తుల ద్వారా దేవుడు అద్భుతాలు సూచక్రియలు చేయించాయంటే దానికి గల ఉద్దేశము, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. అందరు నా దగ్గరికి రండి, మా దగ్గరికి వస్తే మేము అద్భుతాలు చేస్తాము, సూచక్రియలు చేస్తామని చెప్పడానికి కాదు. అపోస్తుల ద్వారా దేవుడు అద్భుతాలు సూచక్రియలు చేయించింది. క్రీస్తు ప్రభువారి ద్వారా కూడా క్రీస్తు కూడా నా దగ్గరికి రండి, నేను అద్భుతాలు చేస్తాను, సూచక్రియలు చేస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాననే ఉద్దేశంతో కాదు అద్భుతాలు సూచక్రియలు క్రీస్తు ప్రభువారి ద్వారా చేయించింది. కేవలము క్రీస్తు దేవుని కుమారుని మనమందరము కూడా విశ్వసించులాగున ఆ కార్యములు జరిగినాయి. అపోస్తుల ద్వారా కూడా దేవుడు అద్భుతాలు సూచక్రియలు జరిగించాడు. కేవలం ఎందుకంటే
వారు ప్రకటించే వాక్యము నిజమని, వారు ప్రకటించే వాక్యము లేఖనములన్నీ కూడా వాస్తవమని మనుషుల్లో స్థిరపరచడానికి ఇది నిజము, టు కన్ఫర్మ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అన్నాడు. అనగా సాక్ష్యం ఇచ్చుచుండెను, అనగా ఇది నిజము, అమ్మో వీడు చెప్పేది నిజమే, ఎందుకంటే ఈ అద్భుతం జరిగింది. ఎందుకంటే అద్భుతం చూడగానే మనిషికి ఆశ్చర్యం వేసిందండి. అద్భుతం చూడగానే ఎవడైనా కానీ ఒక కుంటివాడిని నేను కానీ లేపాను అనుకోండి, ఈరోజు నేను గనుక లేపానా ఈ ఊర్లో ప్రతి ఒక్కరు నా దగ్గరికి రావటం, ఇక్కడ మిగిలిన దేవుళ్ళని కూడా వదిలిపెడతాను, వాళ్ళు నమ్ముకున్నాండి దేవుళ్ళు కూడా, నేనే దేవుణ్ణి అయిపోతా. కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం అందరం కూడా గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల ద్వారా దేవుడు ఎందుకు ఆ కార్యములు చేయించాడంటే దేవుని వాక్యమును దేని కొరకమ్మా? స్థిరపరచడం కోసము. అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనమును మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. ఏమండి? తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభు ద్వారా, ఇక్కడ అపోస్తుల ద్వారా అనేక కార్యములు జరుగుతున్నాయి. ఆ కార్యములు ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని వాక్యము అందరూ కూడా నమ్మటానికి. ఎందుకు జరుగుతుందంటే అపోస్తుల యొక్క చేతుల్లో దేవుని వాక్యము లేదు, వాళ్ళ గ్రంథం లేదు, బైబిల్ గ్రంథం లేదు. లేకుండా వెళ్ళి నీకు వచ్చి దేవుని వాక్యము చెప్తే నీవు ఎలా నమ్మగలవు? దేవుని వాక్యమును ప్రకటించండి క్రమంలో ఇక్కడికి వచ్చి ఇది దేవుని వాక్యమని నీకు చెప్తే నువ్వు ఎలాగ నమ్మగలవు? అందుకే దేవుడు ఏం చేశాడంటే వెనువెంట జరుగుచూ వచ్చినట్టు సూచక్రియలు అద్భుతముల ద్వారా ఇది దేవుని వాక్యమని ప్రజలందరూ కూడా నమ్ములాగున ఆ దేవుని వాక్యమును స్థిరపరచడానికి దేవుడు అద్భుతాలు సూచక్రియలు అపోస్తుల ద్వారా చేయించాడు. ఈ రోజుల్లో చాలామంది మేము కూడా అద్భుతాలు సూచక్రియలు మేము కూడా చేస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనం గమనించినట్లయితే అపోస్తుల యొక్క చిహ్నాలంటే ఏంటో తెలుసా? గుర్తులు. అపోస్తులు కేవలం వాటి కొరకు మాత్రమే డిజైన్ చేయబడి ఉన్నారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒకసారి చూద్దాం. అపోస్తుల యొక్క గుర్తులు చెప్తున్నాడు క్లియర్గా. అపోస్తులు కొనండి విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే మనల్ని కూడా చాలా మంది కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు. 12వ అధ్యాయము 12వ వచనము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఏం రాయబడింది అక్కడ? సూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు. చిహ్నములు అంటే దానికి అర్థం ఏంటో? గుర్తులు. అపోస్తులు అంటే గుర్తు ఏంటో తెలుసా? వాళ్ళు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు, అది వాళ్ళ గుర్తు. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయించాడండి. అద్భుతములు, గొప్ప గొప్ప కార్యాలు చేశారు వాళ్ళు. ఎంత గొప్ప కార్యాలు చేశారంటే వారి యొక్క వస్త్రముతో కూడా స్వస్థపరచబడినటువంటి వాళ్ళు ఉన్నారు. అంత అద్భుతంగా దేవుడు వారిని వాడుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తిసం వాళ్ళు పొందుల ద్వారా వారికి కృపావరాలు అనుగ్రహించబడి, ఆ కృపావరాలు అనుగ్రహించబడి ద్వారా వారు అనేక కార్యములు చేయగలిగారనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అనేక కార్యములు చేయగలిగారు. ఎలాంటి కార్యములు అంటే భూలోకంలో ఎన్నో కార్యములు చేశారు. వారు చేశారని మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అపోస్తులు చేశారు కదా, మనం కూడా చేయొచ్చు అనుకుంటున్నారు. అపోస్తుల ద్వారా దేవుడు ఎందుకు చేయించాడంటే దేవుని వాక్యము స్థిరపరచబడటానికి. ఇప్పుడు నీ చేతులు ఏముంది? గ్రంథం ఉందా లేదా?
అది కేవలము అపోస్తులకు మాత్రమే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అపోస్తులకే అని మనం ఎలాగ అర్థం చేసుకోగలమంటే తర్వాత సెక్షన్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్న తర్వాత మరలా వచ్చిన తర్వాత అదే లెసన్ని మనం కంటిన్యూ చేయడానికి, అనగా వాళ్ళు చేశారు కదా మనం కూడా చేయొచ్చా, లేకపోతే వాళ్ళ వరకే చేయడానికి అవకాశం ఉందా, వాళ్ళ వరకే వాళ్ళు చేయగలిగి మనం కూడా చేయగలిగితే మనం ఎందుకు, మోషే గారు ఎందుకు చేయలేకపోతున్నాడు, లేకపోతే అహరోను గారు ఎందుకు చేయలేకపోతున్నారు, శాంసన్ గారు అద్భుతాలు సూచక్రియలు ఎందుకు చేయలేకపోతున్నారు, వీళ్ళు కూడా ఏమైనా చేస్తున్నారమ్మా? మేము కేవలం ప్రార్థన మాత్రం చేస్తాం, కేవలము ప్రార్థన మాత్రం చేస్తాం. కానీ దాని గురించి మనం కూడా చేయొచ్చా చేయకూడదనే దాని గురించి రెండవ సెక్షన్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు కూడా చక్కగా కరెంట్ పోయినప్పటికీ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. మీ అందరికీ అయ్యా ఆపేవద్దండి.